హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? కళ్యాణ్ మేడం. కళ్యాణ్. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తాను మేడం. సో బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పుడు వరకు ఇన్ని వీక్స్ జర్నీ చూసారు కదా. ఇన్ని వీక్స్ జర్నీలో బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన కంటెస్టెంట్లు ఎవరు? ఎంటర్టైన్మెంట్ చేసిందంటే ఖచ్చితంగా అమర్దీపే నాకైతే. కాకపోతే నాకు అమర్దీప్ అయితే కొంచెం ఫైనల్కి వస్తాడని నేను అనుకోవట్లేదు. అంతేనండి. సో మోస్ట్ కన్నింగ్ ఎవరు అనిపించింది హౌస్లో? కన్నింగ్ అమర్దీప్. కన్నింగ్ కూడా అమర్దీప్. కన్నింగ్ అబ్బో బీభత్సం. సో ఇప్పుడు వరకు ఫౌల్స్ గేమ్స్ ఆడుతూ సర్వే అవ్వింది ఎవరు హౌస్లో? ఫౌల్స్ గేమ్ అంటే ఎక్కువ ఫౌల్స్ చేసింది అయితే అమర్దీపే, మనకు తెలుస్తుంది కదా. బాగా ఆడింది అయితే అర్జున్ అన్న ఎవరు సపోర్ట్ లేకుండా బాగా ఆడాడు. సో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఉన్న టాప్ 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అందరూ బాగా ఆడేవాళ్ళే. నేనైతే అమరే అనుకుంటున్నాను నేను. మరి అంటే అర్జున్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తుంది. సో వాళ్ళిద్దరిలో ఎలిమినేట్ అవ్వాలంటే ఎవరు అవుతారు? ఇప్పుడు అర్జున్ ఏంటంటే తను ఓట్ అపీల్ చేసుకున్నాడు. ఆ ఛాన్స్ ఉంది తనకి. మ్యాక్సిమం అందరికీ పరిచయం అయి ఉంటాడు, ఎక్కువ ఓటు వస్తూ ఉంటాయి తనకు. అర్జున్కి ఏంటంటే చాలా వరకు లక్ ఉంది, కానీ అమర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లక్ ఫేవర్ చేయదేమో అనిపిస్తుంది మాకు. కానీ అమర్ అయితే ఓకే, నేర్చుకుంటాడు. ఇంకా బిగ్ బాస్ అన్నాక తప్పులు సరి చేసుకోవడానికి వస్తారు కాబట్టి అదొక ప్లాట్ఫామ్. 4 డేసే ఉంది. సో ఇంకేం నేర్చుకుంటారు? ఇంతవరకు నేర్చుకోలేదు 100 days. ఒకేసారి నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు కదా, మెల్లమెల్లగా తగ్గించుకుంటారు. శివాజీ గారు ఉన్నారు, అప్పుడప్పుడు కొంచెం లూజ్ వర్డ్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఆట పరంగా అందరికీ నచ్చుతారు. ఒక డాడీ లాగా, ఒక అన్నయ్యలాగా అందరికీ నచ్చుతారు. సో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో అరే వీళ్ళు లాస్ట్ వరకు ఉండాల్సిన కంటెస్టెంట్లు రా అని అనిపించే కంటెస్టెంట్ అంటే నైని పావని అని ఒక అమ్మాయి ఉంటుంది. తను వచ్చిన ఫస్ట్ వీక్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. కానీ ఎందుకు అలా ఎలిమినేట్ అయిపోయిందో అసలు ఊహించలేదు మేము ఎవరం. తను ఉంటే బాగుండు అనిపించేది, ఎందుకంటే అందరితో కలుసుకుంటా, అందరితో ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మంచిగా ఉంటూ పరిచయాలు అయ్యేవి తనకి. బోలే ఎలిమినేషన్ ఎలా అనిపించింది? బోలే ఎప్పుడో వెళ్ళిపోతాడు అనుకున్నాను, అప్పుడుదా ఉండడం తన లక్ అనుకోవచ్చు. బోలేకి తను ఉన్నంతసేపు నాకైతే పిచ్చెక్కేసింది. కాకపోతే తనకు ఒకే ఒక్కరోజు ఓటేసాను అంతే ఉన్నంతసేపు. ఆ రోజు కూడా ఒక పాట పాడాడు ఎవరి మీద, ఆ పాట నచ్చి నేను ఓటేసాను అంతే. సో ఇప్పుడు విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రన్నర్ ఎవరు అవుతారు? విన్నర్కి వచ్చేసరికి నాకు పర్సనల్గా అయితే ప్రశాంత్ అయితే మంచిది అనిపిస్తుంది. కామన్ మ్యాన్గా వచ్చి ఒక ఫైనలిస్ట్గా అయితే అసలు రికార్డు సృష్టించినట్టే. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం మా టీవీ సీరియల్స్ ద్వారా అలాగా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఓటు ప్రశాంత్కి మైనస్ ఏంటంటే తనకి అందరూ చాలామంది సపోర్ట్ చేస్తారు, ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఓటు ఎలా వేయాలో తెలీదు. మళ్ళీ కాల్స్ చేస్తున్నా కలవట్లేదు ప్రశాంత్కి మట్టుకి. అదొక్కటి ఏదోలాగా మైనస్ అనిపిస్తుంది. అదొక్కటి ఏదోలాగా వేరే ఎవరి ద్వారా చదువుకున్న వాళ్ళతో తెలుసుకొని ఓటు ఎలా వేయాలో చేస్తే ఖచ్చితంగా ప్రశాంత్ విన్ అవుతాడు. హాట్స్టార్ బట్టే నేను చెప్పేది. ఇప్పుడు కాల్స్ అయితే ఒక్కోసారి ఎన్నిసార్లు మనం ట్రై చేసినా ఒక్కోసారి కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే అలాగా. సో ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్లో కూడా ప్రతి సీజన్లో పర్సన్కి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టాలో ఏంటంటే బ్యాచ్కి జరుగుతుంది. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అని కొత్తగా మొన్న పేరు కూడా పెట్టారు, స్పాట్ బ్యాచ్ అని. తేజ కూడా కలిపింది. కానీ ఆ రోజు బిగ్ బాస్ బజ్లో మట్టికి గీతిక గారు చాలా బాగా ఆడుకున్నారు శోభా శెట్టి గారిని అయితే. శోభా శెట్టి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? అమ్మో ఎప్పుడు వెళ్ళిపోద్దాం అని అనిపించింది శోభా గారిది అయితే. శోభాలో మీకు నచ్చంది ఏంటి క్వాలిటీస్? అంటే ఎవరైనా గేమ్ ఆడుతున్నంత సేపు ఒకరి పేరే సంచలెగ్గా ఉన్నా, ఒక మామూలుగా ఒక కంటెస్టెంట్లా ఉన్నామా అమర్ ఆడు, లేకపోతే ప్రియాంకను కూడా తక్కువ. అమర్ని బాగా లేపుద్ది తను. ఏంటో తన గేమ్ కూడా ఆడిద్దో లేదో తెలియదు, కానీ అమర్ గురించి అయితే బాగా తీసుకుంటుంది కేరు. తన గేమ్ తనకు నచ్చినట్టు ఆడుంటే ఆ అగ్రెషన్ లేకుండా ఒకరి మీద విరుచుకుపడకుండా ఉంటే ఖచ్చితంగా తను వెళ్ళేది ఖచ్చితంగా. సో ఇప్పుడున్న కంటెస్టెంట్లు కాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో టాప్ 5 వరకు ఉండాల్సిన కంటెస్టెంట్లు రా వీళ్ళు అనిపించేది ఎవరు? అలా చెప్పాను కదా, నైని పావని ఒక్కటే అనిపించింది. ఇంకెవరన్నా అంటే నాకు ఇంకా గుర్తులేదు చాలా వరకు. నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా ఖచ్చితంగా ప్రశాంత్, శివాజీ గారు, అర్జున్ వచ్చిన కాడ నుంచి అర్జున్, అమరు ఉంటే ఖచ్చితంగా ప్రియాంక అయితే ఉంటుంది అనుకున్నా. నేను అనుకున్నట్టు ప్రియాంక ఉంది. సో ఇప్పుడు వరకు ప్లే చేసిన 4 ఏవీల్లో బిగ్ బాస్ మీకు ఎవరి ఏవి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది? ఎవరి ఏవి బాగా నచ్చింది? నాకు అమర్ది బాగా నచ్చింది.
తేజు వచ్చినప్పుడు చాలా బాగా అసలు ఫొటోస్ భలే తీసాడు బిగ్ బాస్ తనకి మట్టికి. కానీ తనది చాలా కామెడీ ఉంది చాలా వరకు. కానీ ఒక్కటి తను ఏంటంటే నేను పిచ్చోనని తనకు తానే డిస్కరేజ్మెంట్ చేసుకుంటాడు. అదొక్కటి తగ్గించుకుంటే ఇంకా అమరు అసలు విన్ పొజిషన్ నుంచి తప్పించలేము అసలు. సరే లాస్ట్ క్వశ్చన్ అండి, తడబడకుండా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఒక్క మాట. నా ప్రకారం అయితే అర్జున్ అన్న విన్నర్, రన్నర్ ప్రశాంత్ అన్న.